అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీరు ఆ సీనియారిటీని, ఆ ఎక్స్పీరియన్స్ను, ఆ పత్రికకున్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా, వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆన్ రికార్డ్, ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని పాత్రికా మిత్రులతో జనరల్ చిట్ చాట్ చేస్తాం. వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు, అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు. మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం. నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మారినా పాతకాలం వాళ్ళు దాన్ని ఆ లైన్ పెట్టుకునేటోళ్ళు, ఆ థిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా పోయింది. అనకున్నా అన్నరాను, లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాట్కి వస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్ చిట్ చాట్ ఎప్పుడో గాంధీ భవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు, మరి అది రికార్డ్ చేసుకొని బయటికి పోయారు అనైతికల్గా. మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం, అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ డ్రా చేయము, అంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నవ్వుకో. అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా? దాంతోనే మీ ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది. మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడొద్దని కాదు. ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా, కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది. లైక్ చేయండి.